కథాకమలం కథలా వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. సరేనా? మరి ఈరోజు స్పెషల్ 9th May. Today is second Saturday and every second Saturday of the month May is being celebrated as World Migratory Bird Day. అంటే ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. యాక్చువల్లీ ఈ మైగ్రేటరీ బర్త్డే 2 సెకండ్ సాటర్డేస్ సెలబ్రేట్ చేస్తారు. ఒకటి మేలో వచ్చే సెకండ్ సాటర్డే అండ్ ఇంకొకటి వచ్చి అక్టోబర్లో వచ్చే సెకండ్ సాటర్డే. నా ప్రశ్న ఈరోజు చాలా రోజులు అయింది కదా ప్రశ్న అడిగి, మరి 2026లోనే వచ్చే అక్టోబర్ ఏ డేట్ వస్తుంది సెకండ్ సాటర్డే అనేది చిన్న ప్రశ్న. ఇదైనా చెప్పరు ప్లీజ్. ఓకే, మరి వలస పక్షుల దినోత్సవం ఎందుకు చేసుకోవాలి అంటే బర్డ్ కన్జర్వేషన్కి, అంటే బర్డ్స్ వచ్చే పక్షుల్ని మనం కన్జర్వ్ చేయాలి. పక్షులు లేకపోతే ప్రపంచం ఉండదు. అసలు ఏ జాతి లేకపోయినా ప్రపంచం నిలవదు. మానవ జాతి లేకపోయినా పర్వాలేదు, నిజం. కావాలంటే చూడండి, ఏ జాతి లేకపోయినా ప్రపంచం ఉండలేదు. అంటే నేచర్ కెన్ నాట్ ఎగ్జిస్ట్, బట్ హ్యూమన్స్ లేకపోయినా కూడా నేచర్ క్యాన్ బి ఎగ్జిస్టింగ్. అండ్ పోన్లేండి, ఓకే చూద్దాం. మరి ఇది యాజ్ ఆఫ్ May 2026కి 40% ఆఫ్ బర్డ్ స్పీషీస్ ఆర్ ఇన్ డిక్లైన్డ్ కండిషన్స్ అంట. చూసారా, 40% బర్డ్స్ అంటే వలస పక్షులు చాలా తగ్గిపోతున్నాయంట. ఎందుకు? అక్కడ ఉండే కండిషన్స్ని మానవులు పాడు చేసేస్తున్నారు అన్నమాట. అవి ఎక్కడి నుంచో ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ వాటికి కండిషన్స్ బాగుంటాయి కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ వచ్చే టైంకి వాటి ఎకోసిస్టమ్ని పాడు చేసేస్తున్నాము. అంటే మనం అంటే మీరు, నేను, వాళ్ళు, వీళ్ళు కాదు, అందరం. ఒకళ్ళంటే అందరం ఈ విషయంలో. మరి మన ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా వలస పక్షులు వచ్చి నివసించే ఏరియాస్ ఉన్నాయి. లైక్ పులిక్యాట్ లేక్ ఉంది, తెలినీలాపురం బ్రాకిష్ వాటర్స్ ఉన్నాయి, కొల్లేరు లేక్ ఫ్రెష్ వాటర్స్ ఉన్నాయి, నేలపట్టు అనేది బర్డ్ శాంక్చురీ ఉంది నెల్లూరులో, కొరింగా ఉంది. మన తెలంగాణలోకి వస్తే మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, అమీన్పూర్ లేక్ ఉంది హైదరాబాద్లోది, షామీర్పేట్ లేక్ ఉంది, పకాల్ లేక్ ఉంది, అనంతగిరి హిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ ఏరియాస్ ఇన్ ఏపీ, తెలంగాణ. సో లెట్స్ ఆల్, మనం చేయాలి, ఏమీ చేయక్కర్లేదు, ఏమీ చేయకుండా ఉంటే చాలు. లెట్స్ నాట్ పొల్యూట్ ద ప్లేసెస్ వేర్ వీ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. ఎక్కడైతే మనము వెళ్ళి ఆనందించడానికి వెళుతున్నామో ఆ ప్రదేశాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. అదే మనం చాలా పెద్ద పని చేసినట్టు. మరి ఈనాటి కథలోకి వెళ్తే, కథ గాడిద నాదస్వరం అంట. గాడిద నాదస్వరం చూద్దాం. మరి అనగనగా ఒక ఊళ్ళో ఒక గాడిద ఉంది. అది పగలల్లా యజమాని వద్ద సరుకులు మోసేది. రాత్రంతా ఎవరి పొలంలోనో దూరి కడుపు నిండా పచ్చగడ్డి మేసి తెల్లారేసరికి ఇల్లు చేరుతూ ఉండేది. ఒకనాటి రాత్రి దానికి ఒక నక్కతో స్నేహం ఏర్పడింది. అంటే ఆ రోజు రాత్రి నక్క కూడా వచ్చిందన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఆ రెండు కలిసి ఒక దోస చేను తినడానికి ప్లాన్ చేసుకుని వెళ్ళాయంట. దోస చేను, దోసకాయలంటే మీకు ఇష్టమా? కుకుంబర్. ఆ విధంగా కొన్నాళ్ళు అలా తిరుగుతూ తింటూ ఉన్నాయంట. ఒకనాటి రాత్రి ఈ దోస చేనులో వచ్చిన తర్వాత గాడిద బాగా దోసకాయలు తిని ఉల్లాసంగా తిరుగుతూ నక్కను చూచి, మిత్రమా, ఆకాశం వెన్నెలతో అందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో నేను ఒక పాట పాడుతాను, విను మిత్రమా అందంట. ఆ మాటలకు నక్క, మామా నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని చేయకు. మనం దొంగ తిండి తినడానికి వచ్చాం. జారులు చోరులు మనలాంటి వారు రహస్యంగా తమ పనిని తాము చేసుకుపోవాలి. దగ్గేవాడు, తుమ్మేవాడు, నిద్రపోయేవాడు, తిండిపోతూ రోగిష్టివాడు దొంగతనానికి పనికిరారు. నీవు పాట పాడి మన కొంప ముంచకు అందంట నక్క.
ఇక్కడ ఈ రైమింగ్ భలే ఉంది కదర్రా. జారులు చోరులు అంటే, జారులు అంటే త్వరగా అంటే దే ఆర్ వెరీ క్లిక్కీ, లైక్ ఫాక్స్ లాగా క్లిక్కీగా ఉంటారు అన్నమాట. చోరులు అంటే దొంగతనం. అంటే మనలాంటి వాళ్ళు మనం ఇలాగా ఓపెన్గా ఏ పని చేయకూడదు, దోసకాయలు తిన్నాం వెళ్ళిపోదాం ఉందంట. అసలే నీ కంఠధ్వని చిన్నది కాదు, నాదస్వరంలాగా అనుకుంటున్నావేమో, కాదు, చాలా దూరం శంఖం ఊదినట్లు వినిపిస్తుంది. నేను చాలా భయపడిపోతున్నాను, నువ్వు ఎక్కడ పాడతావో అని. ఆ పని చేయకు, చేను కాపరులు నిద్రపోతున్నారు, వారు లేస్తే మనల్ని బంధించడమో చంపడమో చేస్తారు, అంతే, ఇక మన పని ఫట్, పాట పాడవద్దు ప్లీజ్ అని బతిమాలింది నక్క. గాడిద, అల్లుడా నీవు అడవిలో ఉంటావు కనుక గానరసంలో ఉండే మాధుర్యం నీకు తెలియదు. చక్కని వెన్నెల్లో కమ్మని విందు ఆరగిస్తూ రాగాలాపన చేయని జన్మెందుకు, నేను పాడి తీరుతానన్నది గాడిద. దానికి ఏంటంటే ఒక ఫ్లోలో ఉంది మాట, బాగా సుఖంగా తినేసింది కదా ఫ్రీగా. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని నక్క కొంచెం అటుగా వెళ్ళి గాడిదకి, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు పాడితే పాడుకో, ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం వెళ్ళిపోతున్నానని నక్క దోస చేనులోంచి పరిగెట్టి అడవిలోకి వెళ్ళిపోయిందంట. గాడిద పాడిందా? గాడిద ఎక్కడన్నా పాడగలుగుతుందా? ఓండ్ర మొదలుపెట్టిందంట, చాలా రసజ్ఞంగా పాడుతున్నాను అనుకుంటూ. చేను కాపు నిద్ర లేచి గాడిదని చావబాదాడంట. ఆ దెబ్బలకు గాడిద కింద పడింది. వెంటనే అతడు గాడిద మెడకు ఒక త్రాడు కట్టి పక్కనే ఉన్న పెద్ద రోల్ కట్టేసి తను నిద్రపోయాడంట. కింద పడిపోతే మళ్ళీ ఎక్కడ లేస్తుందనని పెద్ద రాయి కట్టేశాడనమాట. కుక్కలకు, గుర్రాలకు, గాడిదలకు ఎంత కొట్టినా ఆ దెబ్బల బాధ వాటికి క్షణకాలంలోనే పోతుందని శాస్త్రం చెప్తుంది. అందుకేనేమో వాటిని ఎక్కువగా మానవులు హింసిస్తూ ఉంటారు కదా, తప్పు అది కూడా. గాడిద క్షణంలో తేరుకుని మెడలోని రోలుతో సహా కంచెని నెట్టుకొని పరిగెత్తి వెళ్ళిపోతుందంట. నక్క దానిని చూచి ముందుకొచ్చి చిరునవ్వుతో, మామా నేను వద్దన్నా వినకపోయినందుకు నీకు మంచి సత్కారం జరిగినట్లుందే, అపూర్వమణిహారం నీ మెడలో వేశారే, పాట పాడతావా మరి అంటూ ఎగతాళి చేసిందంట నక్క. గాడిద తల వంచుకొని అనుకుంటూ పరుగున వెళ్ళిపోయిందంట. అందుకే మనము అనువుగాని చోట అధికులం అనకూడదు. అంటే అది అనువైన చోటు కాదు. పాట పాడుకోవాలన్నా, పాట వచ్చినా రాకపోయినా. అలా చేస్తే ఏమవుతుంది? గాడిదలాగా మనకు కూడా సత్కారం జరుగుతుంది. మరి కథలో నీతి అర్థమైంది కదా. ఓకే, మరి గాడిద నాదస్వరం బాగుందా? మరి మనం కూడా పాటలు పాడుకుందామా వద్దా? పాడుకుందాం, కానీ ఎదుటి వాళ్ళని కించపరచకుండా, లేకపోతే డిస్టర్బ్ చేయకుండా. ఓకేనా? మరి ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.